నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితలు. సార్ రేపే మాఘమాస బహుళపక్ష ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఒక నామం ఉండటం, దానికి చాలా వైశిష్ట్యం ఉండటం, ఆ ఏకాదశిని వినియోగించుకోవడం ద్వారా మనకున్నటువంటి ఈతి బాధల నుంచి బయటపడటం, స్థితికారకుడైన విష్ణువే మన బాధల నుంచి ఖచ్చితంగా మనల్ని బయటపడివేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి విజయ ఏకాదశి. ఆహా, పేరు అద్భుతంగా ఉంది. పేరులోనే మరి పేరుకి సార్థకం చేసుకునే విధంగా పోయిన ఏకాదశి సంతాన ఏకాదశి, ఈసారి విజయ ఏకాదశి. మరి విజయాల్ని ప్రాప్తించే విధంగా ఈ ఏకాదశి మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేసుకోవాలి, పురాణం ఏం చెప్తోంది ఈ ఏకాదశి గురించి, ఇత్యాది విషయాలు మీ ద్వారా. మాఘమాసం వైశిష్ట్యం ఏంటమ్మా? సూర్యనారాయణమూర్తి ఆవిర్భవించటం, అలాగే శివుడు కూడా లింగోద్భవం అవటం, లింగ రూపంలో భూమి మీదకి రావటం. మనకి అంటే ఉత్తరాయణ పుణ్యకాలాల్లో జరిగినటువంటి ఈ శుభ కార్యక్రమాలు ఇవి రెండు కూడా అద్భుతాలు. అంటే నిజంగా రెడ్ టీవీతో మనం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఈ అంటే ఏకాదశులు తెలుసు. అంటే నాకు పెద్దగా శాస్త్రాలు అవి తెలియదు. నేనేమి ఇవి చదువుకున్నది కాదు. చాగంటి కోటేశ్వరరావు గారిని వీళ్ళని ఫాలో అయినవి. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవచనాలు విన్న తర్వాత ఏకాదశులు వాటి వైశిష్ట్యత తెలిసిన తర్వాత మనం మాఘమాసం గురించి, పుష్యార్కాల గురించి, గురు పుష్యాల గురించి మాట్లాడుతుంటే సూర్యుడు అనగానే మనకి జ్ఞానం, వెలుతురు, చీకట్లను పారద్రోలి మన జీవితాల్లో వెలుగుల్ని, ఆనందాల్ని నింపేటువంటి శక్తి స్వరూపం. దాని గురించి మాట్లాడుతాం. మన జీవితాల్లో రావడంతో చాలా విషయాలు, చాలా చాలా కొత్త విషయాలు నీ ద్వారా నాకు అంటే నువ్వు అడగడం ద్వారా నాకు తెలియటం, మన ద్వారా మన కుటుంబ సభ్యులు తెలుసుకోవటం, వాళ్ళ జీవితాల్లో అప్పటి వరకు లేని విజయాల్ని సొంతం చేసుకోవటం, ఈ ప్రయాణం జరుగుతుంది. మనం ప్రతి దాంట్లోనూ వాళ్ళకి స్వాంతన చేకూర్చాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జనాలకి విపరీతమైనటువంటి కష్టాలు, చాలా కష్టాలు. అవి ప్రారబ్ధ కర్మలు అనుకుందాం. ప్రారబ్ధ కర్మ వ్యాధి రూపేణ పీడిత. అలాగే మానసిక సమస్యలు, అంటే ఇప్పుడు కేవలం అనారోగ్యం ఒక్కటే కాదు, అంటే శరీరానికి ఎలాంటి దౌర్బల్యం లేదమ్మా, రోగం లేదు. ఇదంతా మనసుకు సంబంధించింది. ఈ మనసుకు సంబంధించిన దాని వల్ల శరీరానికి మనం సమస్యలను ఎదుర్కొంటే ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఈ మనసు వల్లే చెయ్యవలసిన పనులు చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్న వాళ్ళకి ఈ ఏకాదశుల గురించి కానీ, ఆదివారాల ఉపవాసాల గురించి కానీ మనం మాట్లాడుతూ వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చు. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని వినేవాళ్ళు కావాలి. కనీసం అంటే ఏదో ఒక కష్టం మీకు చెప్దాం అనుకున్నారు. కరెక్టే అంటున్నా, నేను చెప్పేది కరెక్టే. చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. అప్పుడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది చెప్పితే ఈ కష్టం నుంచి మనకు బయటకు ఏదో సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళ మనసులో ఒక బాధ ఉంది. ఆ బాధకి వినడానికి మనిషి లేకపోయినా ఇది చేస్తే, ఇది ఆచరిస్తే దారి దొరుకుతుందేమో అని అనిపించే విధంగా మనం చేసినటువంటి ఇప్పటివరకు చేసిన వీడియోస్ వాళ్ళ కష్టానికి సొల్యూషన్. ఎస్, నేను ఇది అడుగుదాం అనుకున్నాను, ఇది చెప్పితే వాళ్ళు విని మనకేదో సొల్యూషన్ చెప్తారు. కాదు, మన బాధను ముందే తెలుసుకుని పద్మిని నోట అడిగించి పరిష్కారం చెప్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే విజయ ఏకాదశి అంటే చాలా ఏకాదశులు చూసిన, సంతాన ఏకాదశి ఇవన్నీ చాలా చూసాం. ఇది అంటే మనిషి పరిపూర్ణత ఎప్పుడు అంటే తన జీవితంలో అనుకున్న దాన్ని పూర్తిగా సాధించినప్పుడే విజయుడయ్యాడు ఖచ్చితంగా. అప్పుడు ఇక ఈ జీవితానికి మళ్ళీ ఇంకా తిరిగి రాని అవసరం లేదు, మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రామచంద్రుల వారిని సూచించడం జరుగుతుంది. అంటే రావణాసుడితో యుద్ధం చేయడానికి, లంకను చేరుకోవడానికి అంటే సముద్రాన్ని దాటాలి. అంత పెద్ద సముద్రాన్ని దాటడం అంత సునాయాసమా? దానికి ఒక మార్గం కావాలి. దానికి ఏమి చెయ్యాలి అని ఆయన మామూలుగా తనకున్నటువంటి ధీరత్వంతో అడిగితే సముద్రులు వారు అంగీకరించకపోతే అప్పుడు ఆయన చేసినటువంటి దీక్ష, ఏకాదశి ఉపవాసం, ఆయనకి సముద్రుడంతటి వాడు మార్గనిర్దేశం చేయటంతో ఇక వానర సైన్యం సపోర్టుతో వారధిని నిర్మించడానికి
ప్రేరణ కలిగింది ఈ విజయ ఏకాదశి. సో రాముడు కూడా చేసినటువంటి ఏకాదశి, అందుకే విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. అంటే రాముల వారు ఇంతకు ముందు చేసిన ఏకాదశులు కూడా ఉంటాయి, ఉంటాయి కానీ ఉంటాయి. ఇక్కడ సందర్భం ఉమ్. సమస్యకి పరిష్కారం. అంటే రాముల వారు అంటే ఇంతకు ముందు తెలియదా, ఇంతకు ముందు ఏకాదశులు లేవా కాదు, ఇక్కడ ప్రాశస్త్యం విపరీతంగా ఉంది, ఆయన కష్టం వర్ణించలేనిది, పెద్దది, చాలా పెద్దది. అందుకని దీనికి అంతటి ప్రాశస్త్యం వచ్చింది. ఇది మనకి పురాణాలు చెప్పడం ఎందుకంటే దీంట్లో అంత వైశిష్ట్యత ఉన్నది అని చెప్పడం కోసం రాముల వారు ఆచరించి ఫలితాన్ని పొంది తద్వారా రావణాసురుడు అనే అసుర సంహారాన్ని చేయడానికి పునాది ఇక్కడ పడింది అని అద్భుతం. చెప్పడానికి. లేకపోతే విష్ణువుకి అవసరమా? ఆయనకే ఇష్టం ఇవి ప్రీతికరమైన రోజులు. అయినప్పటికీ నరుడుగా వచ్చాడు కాబట్టి నర ధర్మాన్ని ఆ, పరిపూర్ణంగా, ఇంకా అందులో ఆలోచనే లేదు, ఇంకో ఆలోచన లేదు. కర్మ ఉమ్. కర్మ అనుభవిస్తూ ఉన్నప్పుడు కర్మకి సత్కర్మ ప్రతికర్మ ఏదైతే ఉందో అది ఆచరించడం ద్వారా దాన్ని తగ్గించుకొని ఒక మార్గం నిర్దేశించబడింది, ఖచ్చితంగా. దారి దొరికింది. ఉమ్. ఆ సేతు నిర్మాణానికి పునాది పడింది, Right, right. వానరులందరూ సహకరించారు. అలా అంటే మనం ఈ ఏకాదశిని పురస్కరించుకొని మనం ఉపవసించగలిగితే మనకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ఏదో ఒక రూపంలో, అది ఆరోగ్య సమస్య, ఒక మంచి డాక్టర్, అప్పటి వరకు మీరు రెగ్యులర్గా వెళ్తున్న డాక్టర్కి స్ఫురించని మెడిసిన్ ఏదో స్ఫురించడం జరుగుతుంది. రెండు జరగాలమ్మా, డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా జరిగితే, వ్యాధి నిర్ధారణ జరిగితే వ్యాధికి మెడిసిన్ ఏం వెయ్యాలి ఏమనేది కరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక పెద్ద ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆదివారాల గురించి, అరుణ హోమాల గురించి చెప్తున్నప్పుడు ఆయనకేదో ఒక డిసీజ్ ఉంది, దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ నేను వేరే దానికి ట్రీట్ చేస్తూ ఉన్నాను, ఆయనకి ఇంకొకటి ఉంది, దానికి ఆ స్ఫురణ రాలే. ఇది మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మీకు ఈ పర్టికులర్ ఇంకొక సమస్య ఉంది కదా, దానికి ఇది సొల్యూషన్. ఇది ఆయన ఇమీడియట్గా ఆయన అన్నాడు, ఎస్ మనం చేస్తున్నటువంటి ఆదివారాల ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అది దీనికి మీతో డయాగ్నోసిస్ చేయించి Right. పరిష్కారం చెప్పబడి మూలంలోకి వెళ్ళింది, మూలంలోకి వెళ్ళి ఆ సమస్య సాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది, పరిస్థితి ఏర్పడింది. స్ఫురణకి రావడం. అద్భుతం సార్, అద్భుతం. అయితే ఇప్పుడు ఉపవాస దీక్ష ఖచ్చితంగా ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవసించాలి, ద్వాదశి నాడు పారణ చేయాలి. Okay. అయితే ఈ ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించడం కోసం చేయాలి. ఆల్రెడీ ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు కొంతమంది, భయానకమైనటువంటి క్యాన్సర్స్ తో బాధపడుతున్న వాళ్ళు. ఈ బీపీలు షుగర్లు సర్వసాధారణం అయిపోయింది, ఏజ్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా వస్తుంది. ఎలా చేయాలి ఉపవాసం అని అంటే నిర్దిష్టంగా ఎలా, ఏం చెప్పింది శాస్త్రం? లంకణం పరమౌషధం అమ్మా. అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటే మనం అన్య పదార్థాన్ని తినకూడనిది తినడం వల్ల అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు ఉపవాసం చేసేటప్పుడు అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి ఏం తినాలి అనేది తప్పు. ఉపవాసం అంటే లంకణం పరమౌషధం. అంటే మందులు వేసుకోవాలి కదా, తినకుండా వేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, అప్పుడు ఎలా అని అడిగితే, ఒక ఐసీయూలో పేషెంట్ ఉన్నాడమ్మా, వెంటిలేటర్ మీదే ఉన్నారు, వాళ్ళు మందులు ఇస్తూనే ఉంటారు, ఫుడ్ ఏం బెటర్, అక్కడ ఫ్లూయిడ్స్ తో మేనేజ్ చేస్తారు. మనం అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీలో ఈ పేషెంట్ ఫుడ్ ఇడ్లీ తిన్నాడా, టాబ్లెట్ వేయాలి అని ఆలోచించారు, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, మెడిసిన్ అది ముందే, కానీ ఇక్కడ లిక్విడ్స్ రూపంలో ఇస్తారు, సెలైన్. అలాగే మనకు కూడా జ్యూసెస్ రూపంలో తీసుకోవాలి తప్ప, అంటే ఇప్పుడు మనం ఏదైతే తిన్నామో అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి చెప్తాను, అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది ఏంటంటే, మనం ఏదైనా ఒక టాబ్లెట్ మెడిసిన్ లోపలేస్తే ఏది వేసినా సరే పొట్టలోకి వెళ్ళి లివర్లో డివైడ్ చేసిపడి అక్కడ నుంచి ఓ 5% మాత్రమే రోగానికి వెళ్తుంది మందు, మిగతాది వేస్ట్. లివర్ చేసే పని లివర్ వేస్ట్ చేస్తుందా? అది అంటే అది వేస్ట్ పదార్థం, పంపదు. పంపదు అంతే కదా, పంపదు కదా. కానీ ఆయుర్వేదంలో కానీ ఇప్పుడు మనం చెబుతున్నటువంటి వెజిటేబుల్ థెరపీలో కానీ దీనికి లివర్కి తెలుసు, ఇందులో డివైడ్ చేయవలసినవి ఏమీ లేవు, అన్ని ప్రాకృతికమైనవి, ప్రకృతిపరమైనవి. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఇన్నర్ నేచర్, అవుటర్ నేచర్, ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతి మనలో ఉంది. నాకు రీసెంట్గా ఒక స్టడీస్లో వచ్చిందమ్మా, 177 మిలియన్స్ బ్యాక్టీరియా, అంటే నువ్వు వేరు బ్యాక్టీరియా వేరు కాదు, నువ్వే బ్యాక్టీరియా, మనం కూడా బ్యాక్టీరియా, మనలో బ్యాక్టీరియా ఉంది, మనం బ్యాక్టీరియాతో పాటు సహజీవనం చేస్తాం, సమూహంతోనే మనం. కొన్ని లక్షల వృక్ష జాతులు ఉన్నాయి, కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఈ చిన్న స్పేస్ లో, డైజెషన్ అనే సిస్టమ్ స్పేస్ లో ఉన్నాయంట. కొన్ని మిలియన్స్, 177 మిలియన్స్ ఎన్నో చెప్పారు వాళ్ళు, బ్యాక్టీరియాస్ లోపల ఉన్నాయి. అంటే దీనికి ఎందుకు చెప్తున్నారంటే సూర్యపానంతో, అంటే సూర్య రశ్మి సోకి
విత్తనం మొలకెత్తి పత్రహరితంతో మొక్కగా తయారైతే దాన్ని మనం ఆకుకూరలు అయితే ఆకుకూరలు వండుకుంటున్నాం, చెట్లు అయితే పళ్ళు తింటున్నాం, దాన్ని కూరగాయలు. పండించుకుంటాం అని ఉమ్. మళ్ళీ తీసుకుంటాం. ఉమ్. అంటే సూర్యరశ్మి సోకి విత్తనం మొలకెత్తి కాయగా పదార్థంగా తయారైంది. జీవం పొందుతాం. అంటే ఇదేది అవసరం లేదు, ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఉమ్. ఇవన్నీ లోపల ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను, డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది ఉమ్. మన జెనెటికల్లో, ఆ బ్లూ ప్రింట్ మొత్తం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే మొలకెత్తిందో అదే సూర్యరశ్మి తీసుకుని దీని మీద ఒక ఆయన కేరళ ఆయన రీసెర్చ్ చేసి ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాల పాటు వితౌట్ ఫుడ్ ఏమీ తినుకోకుండా కేవలం సూర్యరశ్మితో బ్రతికున్నారు. ఇంకా ఉన్నారు. కేరళలో ఒక ఆయన ఉన్నారు, కర్ణాటకలో నిన్న తెలిసి కర్ణాటకలో కేవలం సూర్యపానంతో, అంటే ఏదైతే సూర్యరశ్మి మొక్కని మొలకెత్తించి కాయగా పిందుగా పువ్వుగా మారుతుందో అదే లోపల మనలో, అంటే ఆకలిస్తుంది కదా సార్. అదే అవి కోరికలు, ఉమ్. క్రేవింగ్స్ అంతే. ఇంకా అలవాటు పడిన తర్వాత ఆకలి ఉండదా? ఉండదు అమ్మ బాబోయ్. ఉండదు. ఎలా ఉన్నారు ఆయన? చాలా హెల్దీగా, ఇంతకు ముందు కన్నా ఆరోగ్యంగా. అసలు ఇంకేం తినరా? ఏమీ తినరు. మంచినీళ్ళు అవి తాగుతుంటారా? లిక్విడ్స్ అవసరం, liquids అవసరం. వాటర్ అవసరం కాబట్టి లిక్విడ్స్ తీసుకుంటే తినక్కరలేదు. సూర్యపానం అయ్యో అంటే వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. అంటే డెఫినెట్. సూర్యోపాసనలో ఏ స్థితికి వెళ్ళిపోయారు అంటే Right. సూర్యుడు వేరు మేము వేరు కాదనుకున్నట్టు. బ్యూటిఫుల్. అందుకని ఏంటంటే మన దృష్టి ఎప్పుడూ కూడా ఇవాళ ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఏం తినాలని ఆలోచిస్తాం. రెగ్యులర్ లైఫ్ లో అది ఆలోచించు. ఏకాదశి వచ్చింది, రేపు ఏం తినకూడదు కాబట్టి ఫ్రూట్స్ తెచ్చుకుందామా, లేకపోతే ఇంకోటి ఏం తెచ్చుకుందాం, ఇలా ఆలోచిస్తాం. అలా ఆలోచించొద్దు, తినొద్దు. Mm. లిక్విడ్స్ రూపంలోనే, అంటే శరీరం శక్తిని కోల్పోకుండా ఉండాలి కాబట్టి ఈ జ్యూసెస్, Right. నిమ్మకాయ రసం కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. రైట్. అయితే దశమి నుంచే, అంటే రేపే బుధవారం కాబట్టి ఇది దశమి నుంచి, అంటే ఇవాళ సాయంత్రం నుంచి ఉపవాసం మొదలు పెడతాం. అంటే ఒంటి పూటే తింటాము, సాయంత్రం ఏదో లఘువుగా తినటం, మరునాడు మొత్తం ఉపవాసం ఉండటం. పారణ, ఎల్లుండి పారణ ఎప్పుడు చేయాలి? మనకి మధ్యాహ్నానికి ఉంది Mm. ద్వాదశి కాబట్టి Mm. అప్పుడే పారణ చెయ్యాలంటే Mm. ఇవాళ ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రం లఘువుగా అల్పాహారం తీసుకుని వదిలేస్తే Mm. రేపు మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా, అంటే మామూలుగా అయితే Mm. పారణ ద్వాదశి స్టార్ట్ అయిన పొద్దున్నే వెంటనే చేసేస్తాం. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా చేసేయాలి, ఫినిష్ చేయాలంట. Mm. మరి మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ద్వాదశ హరివాసరం ఉంది. కాబట్టి Mm. మనకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. Mm. ఉండగలరా? ఉంటాను, నేను ఉంటాను. అయ్యో, నేనైతే ఖచ్చితంగా ఉంటున్నా. మీరు? ఉండాలమ్మా, మరి మీరు ఉన్నాం. కమెంట్ చేయండి ఒక్కసారి. ఉంటున్నారో లేదో, ఎస్ అని ఒక కమెంట్ అందరూ చేయండి. కూడా ఉంటున్నారు. అంటే రీసెంట్ గా ఒక యంగస్టర్ Mm. 36 అవర్స్ Mm. ఫాస్టింగ్ ఉంటుంది. యంగస్టర్ Mm. అంటే ఒక నమ్మకం తనలో మార్పు తీసుకొచ్చింది. విత్ ఇన్ 15 days లో, అంటే వారానికి ఒకసారి 36 అవర్స్ ఫాస్టింగ్ ఇంచుమించు 4-5 kgs. తగ్గిపోయాడు. చాలా, అంటే అతనిలో చాలా ఒక అద్భుతమైన చామ వచ్చింది, Mm. జడత్వం పోయింది, అంతే కదా. చాలా హెల్దీగా మనం తినున్నది మనని తినున్నది ఫుడ్ మనల్ని తింటుంది. అంతే. మనం ఎంత అవసరం అంతే తీసుకుంటే హ్యాపీగా హెల్దీగా ఉంటాం. బ్యూటిఫుల్. ఈ ఏకాదశులు వీటి మీద చాలా చాలా రీసెర్చ్లు చేసి నోబెల్ బహుమతులు, డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇది ఉన్నారు. మనకి ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది చేసుంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు. ఇప్పటి నుంచి అయినా మొదలు పెడదాము. ఈ definitely గా. ఏకాదశి, విజయ ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి. ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన విశేషంగా చెప్తూనే ఉంటారు. ఆ శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణమూర్తి రూపంలో ఉన్నారు కాబట్టి విజయాన్ని రాముల వారికి అందించినటువంటి అగస్త్య ప్రోక్తమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామార్చన పారాయణం మనకి ఎంతో మేలును చేస్తుంది. రాబోయే, అంటే భవిష్యత్తు పరిస్థితులు బాగాలేదు, చాలా ఇబ్బందులు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అందుకని ఆ ఇబ్బందులకి మనం లోనవ్వకుండా ఉండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ మనం రక్షించాలి. కాబట్టి మనం ఈ విధానాన్ని పాటిద్దాం, తప్పకుండా 10 మందికి ఆదర్శంగా నిలబడదాం. తప్పకుండా చాలా చక్కగా వివరించారు. సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం. సూర్యోస్మిత. సూర్యాస్.